ఏంటి ఈరోజు వెజిటబుల్ బిర్యానీ టైప్ ఎగ్ కర్రీ. రాగి మాల్ట్ చేశారా? మరి ఇంకా చేయలేదే, 10 అవుతా ఉంది. ముందు అది పెట్టద్దా? టేస్ట్ బాగానే ఉంటుందా? ఇక్కడ కంప్లైంట్లు ఉన్నాయి దీని మీద ఎక్కువ. నాకు 3-4 కంప్లైంట్లు వచ్చాయి. ఈ స్కూల్ చూడండి చూడండి అని చెప్పేసి 3-4 కంప్లైంట్లు వచ్చాయి నాకు. వంట వాళ్ళు ఎప్పుడు మారారు వీళ్ళు? 6 months అయిందా? ఆయిల్ ఏమి ఎక్కువ లేదే. ఎంత పోయాలి తెలుసా? ఆయిల్ ఎంత పోయాలి చెప్పు? కేజా? ఏముందా? మీరేం ఎవరు లేరా వంట చూసుకునే వాళ్ళు? ఏం చూస్తా ఉన్నారు బా? మామూలుగా వచ్చేసి పిల్లకాయకి 5 గ్రాములు. 7.5 గ్రాములయా? పిల్లకాయలకు చిన్న పిల్లకాయలకు 5. అందరికి కలిపి ఇది ఎవరికి? ఇది 2 కలిపి 5 గ్రాములు అయితే మొత్తం ఎంతమంది? ఆడ వచ్చి 45. ఈడ వచ్చేసి 330. 400 వేసుకో. 4 5లు ఎంత వేసినావు? 2 కిలోలు వేయాలి స్వామి. నువ్వు కిలో వేసినా అంటావు. నువ్వేంటివి ఇప్పుడు కిలో వేసినా అని? నీ లెక్కాచారం ప్రకారం చూసినా 2 కిలోలు వేయాలి కదా. ఇదేనండి మీరు చూసుకోవాల్సింది స్వామి. అందుకే కంప్లైంట్ వచ్చేది, ఊరికే కాదు. ఏమి సాంబార్కి ఇంతే వేయాలా? బేరు సాంబార్కు అది దీంట్లో ఎక్కువ వేయాలా? దీనికి ఎక్కువ వేయాలా? సాంబార్లో మిగిలిచ్చి దీనికి ఇంకా ఎక్కువ వేయాలి. నువ్వు దీనికే తక్కువ పోసినావు. చెప్పు. అదేనండి చెప్పేది. 5 గ్రాములు. ఇప్పుడు ఆయన హై స్కూలు, ఇప్పుడు మనకు హై స్కూల్ పిల్లలు ఆయన వాళ్ళకి ఎంత? 7.5 ml. స్కూల్ పిల్లలకు 5 ml. హై స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 350 మంది దగ్గర. 7.5 ఎంత అవుతుంది కదా? 3 కేజీలు వేయాలి. ఆయన కిలో వేసి నెడతా ఉంటాడు దాన్ని. కాదు బా, లేదు నువ్వు తప్పు. ఇది వంట తప్పు చేస్తా ఉన్నావు. నువ్వు లెక్కాచారం ప్రకారం లేవు, ఏదో చేస్తా ఉన్నావు అంతే. డబ్బులు ఇస్తా ఉన్నారు బా, ఊరికేం చేయడం లేదు కదా. ₹9.69 వస్తా ఉంది ఒక స్టూడెంట్కు, హై స్కూల్ పిల్లలకు. నీకు దాదాపు 4,000 రూపాయలు వస్తుంది దీనికి చేసినందుకు. ఈ కూరగాయలకు వీటికి 4,000 రూపాయల పైన ఉందే చెప్పు. 3 కేజీలు ఆయిల్ వేయాలి, నువ్వు కిలో వేసి సర్దుతా ఉన్నావు. కరెక్ట్ కాదు. ఇదేంది ఇది అసలు పెట్టకూడదు. అందుకే చెప్పేది, మీరు మీ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అండి, మీ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఆయిల్ వేసేటప్పుడు, పప్పు వేసేటప్పుడు ఇక్కడ వచ్చి చూడాలా. ఒక స్టూడెంట్కి 30 గ్రాములు వేస్తాం, దాదాపు 12-13 కేజీలు వేయాలా కందిపప్పు. అంత వేస్తా ఉన్నాడా లేదా నీళ్ళలో, వేడి నీళ్ళలో అనేది చెక్ చేయాలా. చెక్ చేయకుంటే ఇట్టే ఉంటుంది. ఇంకా అందుకే ఈ నుంచి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి నాకు. వంట సరిగా ఉండడం, క్వాంటిటీ ప్రకారం కరెక్ట్ చేస్తే వంట టేస్ట్ ఉంటుంది. ఈ ఒంటిమిట్ట హై స్కూల్ నుంచి నాకు 4-5 కంప్లైంట్లు ఉన్నాయి, 1-2 కాదు. ఇట్లుంటే వేస్ట్. రాసుకోయాయో రాసుకో, ఈ కంప్లైంట్ రాయ్. మీరు ఎవరో ఒకరు ఇద్దరు టీచర్లు మెట్టరా? మిడ్ డే మీల్ టేస్ట్ కాదు, ఇటు చెక్ చేసే చూసుకునే వాళ్ళు మీరే చూసుకుంటారా? ఏ ఎఫ్సి అన్నా కానీ దీని హెడ్, ఈ MDM చూసుకోవడానికి హెడ్ ఎవరు? మరి క్వాంటిటీ లేదు. క్వాంటిటీ లేకుంటే ఎట్లా చెప్పు? రాసుకో, డిఓ కంప్లైంట్ పెడదాం, చూసుకో. క్వాంటిటీ మెయింటైన్ చేయాలా? క్వాలిటీ ఆయిల్ ఇంపార్టెంట్. బిర్యానీ రైస్ అంటే ఆయిల్ ఎక్కువ బాగా వాడాలా. మీరు ఆయిల్ ఏదో కిలో వేసి నువ్వు పప్పం గడుపుతా ఉంటే ఏమవుతుంది చెప్పు? నువ్వే అర్థం చేసుకో. దాదాపు 4,000 రూపాయలు వస్తుంది దీనికి, ఈ కూరకు, ఈ తయారు చేసినందుకు. ఏముంది ఆడ బిర్యానీ రైస్కు నువ్వు 4,000 రూపాయలు ఏడ పెడతా ఉన్నావు? ఆడ పెట్టడంలే. 1,000 రూపాయలు కూడా ఎగడంలే నీకు. ఆడ 1,000 రూపాయలతో అన్ని పప్పం గడిపేస్తా ఉన్నావు. 3,000 మిగిలించుకోవాలి రోజు కంటే. ఏడవుతుంది దాదాపు 400 గుడ్లు ఉడకాలయా. నేను క్లర్క్ చూసేది కాదండి, ఇక్కడ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరు? ఈ క్వాంటిటీస్ చెక్ చేసుకోవాలి. నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్, అందువల్ల నేను క్లాస్కి వెళ్తాను, వీళ్ళకి చెప్పిపోతాను సార్. వాళ్ళు ఆయిల్ గీలు తెచ్చినరా లేదా చూడండి, మీరే చూడండి. పిల్లలు కడుపు కొట్టినట్టే కదా, పిల్లలు కడుపు కొట్టినట్టు ఇట్లా చేస్తే రుచి రాదు. రుచి రానప్పుడు తిండ్రు ఎవరు? చూడాల్సిందే క్వాంటిటీ. ఇంకేం వండేది చూస్తామా మనం? వండేది అవసరం లే, క్వాంటిటీనే మనం చూడాల్సింది. అసలు కట్టెల పొయ్యి మీద చేయకూడదు, గ్యాస్ స్టవ్ మీద చేయాలా. 330 ఇక్కడ. ఇంకా 330. ఇంటర్మీడియట్ 31.
31 45 31 ఇంటర్ 45 ఎలిమెంటరీ ఎలిమెంటరీ 40 5 సార్ 375 మంది ఇంటూ 7.5 ml 2.8 2.8 ఇది రావాలి ఆయిల్ 2 కేజీల 955 గ్రాములు రావాలండి. ఆయన కిలో వేసేస్తారు. చూడండి ఏముంది. ఇంకా మేమేం చెప్తాము, సాంబార్లో ఇంత అవసరం లేదు, ఆడ తగ్గించి ఇంకా 1 కిలో పెంచమంటాం. అసలు మొత్తానికి కిలో వేస్తా ఉన్నాడు ఆయన. ఈ 4 కేలు వేయాలి ఆయిల్. వేస్తే కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చెప్తారు సార్ మీరు? మీకు అన్నీ తెలుసు, క్వాంటిటీస్ క్వాలిటీ అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర లిస్ట్లో. 30 గ్రాములు దాలు, 75 గ్రాములు కూరగాయలు. ఆయన ఆ కూరగాయలు చూడు ఎన్ని ఉన్నాయో ఆడ. మనిషికి 75 గ్రాములు కూరగాయలు పడాలా. మనిషికి 75 గ్రాములు అంటే ఏందనుకుంటా ఉన్నారు? 400 మంది, 7 4 28 28 కేలు స్వామి. 28 కేలు కూరగాయలు పడాలా. ఏడున్నాయి ఆడ హెడ్ మాస్టర్ గారు? 28 కేలు కూరగాయలు పడాలా. ఆడ ఎన్ని ఉన్నాయి? 2 కిలోలు ఉన్నాయి ఆడ. మళ్ళా వేస్తాం. కూరగాయలు ఎన్ని పడాలి తెలుసా మీకు? ఆ వెజిటబుల్ కర్రీకి దీనికి డివైడ్ చేసుకోవాలి. దాదాపు 30 కేజీలు కూరగాయలు పడాలా ఈ రోజుకు. 30 కేజీలు కూరగాయలు పడాలయా లెక్కాచారం ప్రకారం. దాంట్లో దీంట్లో కలిపి వెజిటబుల్ కర్రీ ఉంది కదా, దాంట్లో దీంట్లో కలిపి 30 కేజీలు కూరగాయలు పడాలా. తెచ్చినవారు 30 కేజీలు. అయితే 50 గ్రాములు 75 గ్రాములు. యా స్వామి, 375 మందికి నీ 50 గ్రాములు 5 గ్రాములు కరెక్టే, నేను కాదన్నాంలే. మనకు 45 మందికే 5 గ్రాములు, 50 గ్రాములు 45 మందికే. మిగతా 375 మందికి నువ్వు అదే పట్టుకొని ఊగలాడుతావు తప్ప అది అసలు పట్టించుకోవడం లేను. నేను చెప్పేది 375 మంది 75 గ్రాములు 7.5 ml ఉండే వాళ్ళు ఉన్నారు. 45 మంది మాత్రమే 5 గ్రాములు 5 గ్రాముల ఆయిల్ 50 గ్రాములు కూరగాయల వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎంతసేపు ఇదే మాట్లాడుతావు తప్ప అది ఎక్కువ నెంబర్ ఉంది కదా, అది కదా ఇంపార్టెంట్. ఏమీ చేయడంలే, ఏదో ఊరికట్ట మమ అనిపించి ఆడ పడేసిపోతా ఉన్నారు తప్పితే పిల్లలకు న్యాయం జరగడంలే. ఇట్లేస్తే బరువు అవుతుందియా, మారుస్తాము నిన్ను. బాగున్నాయి భోజనాలు ఇక్కడ. ఈ స్కూల్ నుంచి నాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఒంటిమిట్ట గవర్నమెంట్ హై స్కూల్ నుంచి భోజనాలు సరిగా ఉండడం లేదని చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఇప్పుడు ఒక 3-4 కంప్లైంట్లు వచ్చాయి. ఏంటంటే ఆడ వంటకాడ చూస్తే కూడా ఆ క్వాంటిటీ ఫాలో కావడం లేదు. దాదాపు ఈరోజు వెజిటబుల్ బిర్యానీ 3 కేజీలు ఆయిల్ వేయాల్సింది 1 కిలో వేశారు ఆయన. 28 కేజీలు కూరగాయలు వాడాలా, అంత 3 కేజీలు వేశారు. ఆ కూరకు ఒక 10 కేజీలు వేస్తారు. అది పరిస్థితి. దానివల్ల టేస్ట్ లేదు. హెడ్ మాస్టర్ గారు బాగా గట్టిగా పట్టించుకోవాలండి. మీరు ఆ క్వాంటిటీస్ ఫాలో కండి సార్. మేము చెప్పేది ఒకటే, మీకు ఇచ్చాం మేము 45 మందికి 50 గ్రాముల కూరగాయలు 5 గ్రాములు ఆయిల్. 365 మందికి దగ్గర 75 గ్రాములు కూరగాయలు 7.5 ml ఆయిల్ 30 గ్రాములు దాలు వాడాలి. అవి అన్నీ మీకు తెలుసు. మీరు పెద్దవాళ్ళు, మీరెంతో చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, వాళ్ళతో వంట చేయించుకోవడం చేత కాకపోతే ఎట్లా? వాళ్ళతో వంట సరిగ్గా చేయించుకోలేకున్నారు. మీరు చెప్పాలా? మీరు ఇక్కడుండే మీ ఎంఈఓలకు డిఓ గారికి కంప్లైంట్ రాయాలా? రాస్తే వాళ్ళు దాని మీద చర్య తీసుకొని ఆ ఏజెన్సీని 3-man కమిటీ పెట్టి ఎంఈఓ, ఎండిఓ, తహసీల్దార్, ఎంఆర్ఓ వీళ్ళ ముగ్గురు 3-man కమిటీ పెట్టి వాళ్ళను పిల్లలతో మాట్లాడి, పిల్లల పేరెంట్స్తో మాట్లాడి, ఆ విద్యా కమిటీ చైర్మన్తో మాట్లాడి నిర్ణయం తీసుకొని వాళ్ళ టీంను మారుస్తారు. మార్చిన తర్వాత క్వాంటిటీస్ మెయింటైన్ చేయాలా. ఆ క్వాంటిటీస్ లేకపోతే మిస్ అవుతా ఉన్నాం మనం. పిల్లలు కడుపులు కొడతా ఉన్నాం. పిల్లలు కడుపులు 100% కొడతా ఉన్నాం. అన్నం కూడా అంత మెతుకులు చేస్తూ ఉన్నారు. అట్టేసరి సరిగ్గా నీళ్లు పోయాలా, దాని మీద కొన్ని ఇంకా ఎక్కువ పోయాలా. ముద్దైనా పర్లేదు కొంచెం, ఎందుకంటే సన్న బియ్యం ఇస్తూ ఉంది ప్రభుత్వం. మంచి బియ్యం ఇచ్చి ఏం లాభం? వండితే లాభం. మంచి బియ్యం ఇచ్చినా మన పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా వంట వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. మీ టీచర్లలో ఒకరిని డైలీ వారానికి ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టండి. ఆ క్వాంటిటీస్ అని చెక్ చేసుకుంటారు. వారం ఒకరిని పెట్టాలి. సాంబార్ ఉండేప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ పోయాలి. ఆ ఆయిల్ మిగిలిచ్చిన ఆయిల్ను వెజ్ బిర్యానీ చేసేటప్పుడు దాంట్లో వేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అండి. చదువు ఎంత ముఖ్యమో మనం ఇచ్చే భోజనం కూడా అంతే ముఖ్యం. వాళ్ళు మంచిగా తింటేనే ఇక్కడ చదువుకోగలరు, మీరు చెప్పే లెసన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. వాళ్ళ కడుపు నిండకుండా ఏదో ఉదరాబదరా తిని అక్కడ కూర్చుంటే ఇరిటేషన్ ఉంటుంది. మనం చెప్పేటి ఎక్కువ వాళ్ళకు ఫెయిల్ అవుతాం. అది మీరు అర్థం చేసుకోవాలా. నాకు దాదాపు 1 year నుంచి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి ఈ స్కూల్ మీద. 1 year నుంచి మీరు రాండి సార్ అని ఎన్నిసార్లు చెప్పారు తెలుసా?
ఏంటంటే అది వాస్తవం అని తేలిపోయింది చూడు. అంతా గట్టిగా 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే నాకు లెక్కాచారం అంతా క్లియర్ అయింది. అదే 15-20 నిమిషాలు మీరు ఎందుకు కేటాయించలేరు దినంలో? చూడండి, కష్టమండి. స్టాఫ్ కూడా మీరు అందరితో మాట్లాడండి, వీక్లీ ఒకరిని డ్యూటీ వేయండి. ఆ డ్యూటీ వాళ్ళేం రెగ్యులర్ అవసరం లే, ఒక హాఫ్ అన్ అవర్ ఆ పప్పు నీళ్ళలో వేడి నీళ్ళలో పోసేటప్పుడు క్వాంటిటీ కరెక్ట్ ఉందా లేదా, ఆయిల్లో ఉడకబెట్టేటప్పుడు వాళ్ళ పిల్లంపాల ఎవరినో ఒకరిని, ఆ ఇన్ఛార్జిని, వాళ్ళు వంట వాళ్ళు ఎవరినో ఇన్ఛార్జిని రమ్మని సార్ను అని చెప్పాలా. వాళ్ళు పోయి ఎంతెంత వేస్తున్నారని లెక్కాచారాలు చూసుకోవాలా. నిజమండి, టీచర్స్ కూడా నేను దయవుంచి చెప్తా ఉన్నా, అర్థం చేసుకోండి. మేము ఎన్ని చూసుకునే వాళ్ళమా, మేము వంట చేసేవాళ్ళం, మిమ్మల్ని వంట చేయమండం లేదు, అవన్నీ మీరు ఆడనే పర్మనెంట్గా ఉండమని చెప్పడం లేదు నేను, దయవుంచి ప్లీజ్. ఎందుకంటే కొంచెం అన్నదా భావిస్తారు, మాకు ఇంకేం పనులు లేవా, మేము స్కూల్ చదువు చెప్తే ఏం లాభం, వాళ్ళ కడుపు నిండితే మనం చెప్పేది ఎక్కితే దానికి ఉపయోగం ఉంటుంది. దయవుంచి ప్లీజ్ ఏమనుకోవద్దండి. టీచర్లు కూడా అందరూ అంటారు నన్ను మామూలుగా ఈ కామెంట్లలో కూడా, టీచర్లు కొంతమంది, మాకేం పని లేదా, మేము వంట చూసుకోవాలని. మిమ్మల్ని వంట చూసుకోమని నేను చెప్పడం లేదు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు స్పెండ్ చేయండి, అది కూడా మనకు ముఖ్యం. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ స్కూల్. అది ప్రభుత్వము, డిఓ గారు మీకు మా కమిషన్ తరపున, మీ కమిషనర్ తరపున ఎండిఎంకు సంబంధించి ఒక స్కూల్కు ఈ బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించాలి. హెడ్ మాస్టర్ మెయిన్, దాని తర్వాత ఒక టీచర్ను. మామూలుగా అన్ని స్కూళ్ళలో ఒకరోజు చేస్తూ ఉన్నారు, మేము మార్పిస్తూ ఉన్నారు, రేపు వస్తుంది అది ఆర్డర్. వీక్లీ 6 రోజులకు ఒకరే ఉండాలా. 6 రోజులకి ఎందుకు ఒకరే ఉండాలంటే మనకు సాంబార్లో ఆయిల్ తక్కువ పోస్తాం, ఆ ఆయిల్ను వేరే రోజు వాడాలా. ఆ వారం రోజు 6 రోజులు ఒకరే ఉంటే కన్నా అది అబ్జర్వ్ చేయగలరు. కందిపప్పు మనము సాంబార్ కొంచెం తక్కువ వేస్తాం, 30 గ్రాములు వేయాల్సిన అవసరం లేదు, ఆ 10 గ్రాములు 5 గ్రాములు మిగిలిచి పప్పు అప్పుడు అది ఎక్కువ వేయాలా. అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. వారంలో బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ అండి, కందిపప్పు అనేది ప్రోటీన్ ఫుడ్, అది వాళ్ళకి సక్రమంగా చేరితేనే మనకు వాళ్ళు మంచిగా ఉంటుంది. మీరు నిజంగా అండి, మేము చదువులు ప్రమాణంగా చెప్తా ఉన్నామని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళు అర్ధాకలితో ఉంటే ఆ చదువులు ఎక్కువ వాళ్ళకు. అది బాగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మేము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఎన్నో చూసాం. ఇవన్నీ చూసి ఒక అవగాహన కొద్దే నేను చెప్తున్నా, ఏదైనా చెప్తే కనుక ఏదో మాదేమవుతుంది, ఎట్లా జరిగితే ఏముంది, కానీ మనకు పిల్లలకు న్యాయం జరగాలి, మన పేద పిల్లలకు న్యాయం జరగాల, మన స్కూల్కి వచ్చే పిల్లలకు న్యాయం జరగాల. ఎందుకు ఇంతమంది 400-500 మంది మన గవర్నమెంట్ స్కూళ్ళలో చేరుతా ఉన్నారు? మనం మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ఎంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు మీరంతా. ఇక్కడ ఉండే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా ఇక్కడికి మన మీద నమ్మకంతో వస్తూ ఉన్నారు. మనం బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎంప్లాయీ, బీయింగ్ ఏ టీచర్, మనము అన్ని వాళ్ళకు సక్రమంగా అన్ని అందజేస్తేనే అది న్యాయం జరుగుతుంది. మీరు ఇది ఫాలో కండి ఇమ్మీడియట్గా, మీకు వస్తాయి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఏమ్మా ఇంటర్మీడియట్ లెవెల్లో స్టేట్ ఫస్ట్. అన్నం బాగుంటుందా? ఎక్కడ బాగాలేదని అందరూ చెప్తా ఉన్నారు, మీరు బాగుంది అంటుంది. కొన్ని రోజులు బాగున్నదా? రైస్ మెతుకులు ఉంటుందా? కూర్చొని మాట్లాడు. బియ్యం ఉప్పు కూడా వేయరా? కూరలు బాగుండవా? నీళ్ళు ఉంటాయా? అదే మరి క్వాలిటీ లేదు ఆడ. క్వాలిటీ మనం ఇచ్చిన క్వాంటిటీ ఫాలో కావడం లేదు వాళ్ళు. మా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన క్వాంటిటీ ఫాలో కావడం లేదు, దాంతో ఆటోమేటిక్గా టేస్ట్ పోతుంది. మీరు కంప్లైంట్లు పెట్టండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు చెప్తాం మేము గట్టిగా వాళ్ళకు, బయట డిఓ గారి కంప్లైంట్ చేస్తాం, దీని మీద గట్టి చర్యలు తీసుకుందాం. ఓకే, బాగా చదవాలా, ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు, అర్థమైందా? మంచి మార్కులు సాధించాలా, ఫ్యూచర్ అంతా బాగుండాలి మీకు. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్.